తల్లి నిఖిల జగతి జీవుల పోషింపగ ఖ్యాతిన్ సకల కామితార్థము సగు కల్పకవల్లి నీ చరణములే నొక్కెదము. విజయవాడలోని శ్రీ చైతన్య గణేష్ మండలికి అయితే రావడం జరిగింది. మరి గణేష్ మండలి ఇక్కడ గణేష్ మండలి వాళ్ళు ఉన్నారు. చెప్పండి అన్న, మీ పేరు చెప్పండి. నా పేరు రవి అండి. శ్రీ నవ చైతన్య గణేష్ మండలి సభ్యులము. 1989 నుంచి గణపతి విగ్రహాన్ని ప్రతిష్టాపిస్తూ ప్రతి సంవత్సరం ఉత్సవాన్ని మంచి పెద్ద ఎత్తున చేస్తుంటాము. అంటే ప్రతి సంవత్సరం ఇదే హైట్ లో ఉంటుందా గణపతి? ఈ మధ్య ఒక 5 to 10 years నుంచి ఈ హైట్ లో చేస్తున్నాం. అంతకుముందు చిన్ననే ఉండేది. దాదాపు ఎన్ని అడుగులా ఉంటుంది? ఇది 18 అడుగులు ఉందండి. ఇది మీరు అంటే గణపతితో పాటు అంటే కల్చరల్ యాక్టివిటీస్ ఏమైనా చేస్తున్నారా? చేస్తున్నామండి. మంగళవారం గరగ పూజ ఉంటుంది, తర్వాత శుక్రవారం రోజు కుంకుమార్చన ఉంటుంది, మళ్ళీ పిల్లలకు దాండ్యా కానీ అట్లాంటి యాక్టివిటీస్ కూడా పిల్లలకు అన్ని రకాలుగా చేస్తున్నాం. సిద్ధిదాత జ్ఞానదాత బుద్ధిదాత పాహి మాం నవనాయక శుభకారక వినాయక రక్షమాం. పెట్టండి, పూజా వస్తువులపై చల్లండి. ఓం పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష ఆత్మాన్ని సంప్రోక్ష. తెచ్చిన పదార్థాలపైన తెచ్చిన సామాగ్రి పైన అన్నిటిపైన చిలకరించండి. ఓం శరీరాన్ని స్థలాన్ని శుచినోర్భవంతో. అక్షంతలు తీసుకోండి. గౌర్యై నమః. ఇంద్రాయ నమః, అగ్నయై నమః, యమాయ నమః, దేవతాయై నమః, వరుణాయ నమః, వాయువే నమః, కుబేరాయ నమః, ఈశాన్యాయ నమః, ఆకాశాయ నమః, పృథివ్యై నమః, మహాదేవాయ నమః, మహాగణపతయే నమః. మాకు ఈ అవకాశాన్ని కల్పించిన ఇది సంగతి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గణపతి బప్ప వారి యొక్క అష్టోత్తరనామాలు చెప్తాను. అందరూ కూడా చక్కగా మనసులో గణేశాయ నమః అనుకోండి. ఓం వినాయకాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం వినాయకాన్యాయ నమః, ఓం మహాకాలాయ నమః, ఓం మహాబలాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం చెప్పండి. ఈరోజు మనం కుమార్ గల్లీ చాలా బిజినెస్ ఏరియా, ఇది క్రౌడ్ ఏరియా. అయితే ఈ ఏరియాలో ఇంత పెద్ద గణపతి తీసుకురావడం అనేది చాలా పెద్ద టాస్క్. అయినా కానీ కూడా వీళ్ళు ఎంతో ఓపికతో మంచి టాస్క్ అయితే కంప్లీట్ చేసి గణపతిని తీసుకురావడము మరియు గణపతి తీసుకొని రావడం ఎంతెంతో పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. మరి గణేష్ మండలి వాళ్ళైతే మనతో పాటు ఉన్నారు. వీరి మాటల్లోనే అడిగే ప్రయత్నం అయితే చేద్దాము. మన ఇది సంగతి నుంచి ఈరోజు మన ముందున్నారు పండు ప్రవీణ్ గారు. ముందుగా ఇందూరు నగర ప్రజలకు అదే రకంగా ఇది సంగతి వారికి కూడా వినాయక నవరాత్రోత్సవ శుభాకాంక్షలు. ఇందూరులో ప్రతిసారి కూడా ఇందూరు నగరంలో ఎక్కడ లేని విధంగా వినాయక నవరాత్రోత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. అదే రకంగా ప్రతి సంవత్సరం ఏదో ఒక రకంగా ఏదో ఒక ప్రాముఖ్యతతో మా యొక్క ఫ్రెండ్స్ యూత్ గణేష్ మండలిలో వినాయకుడిని ప్రతిష్ఠించడం జరుగుతుంది. మా యొక్క గణేష్ మండలి యొక్క నిదానమే ఫ్రెండ్స్ యూత్ గణేష్ మండలి నేను కాదు మనం. మేము ఇక్కడ ఒక దాదాపు 100 మంది సభ్యులతో మేము మా గణేష్ మండలిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ గణేష్ మండలిలో నేను కాదు మనం అనే రకంగా ఒక కుమార్ గల్లీకి సంబంధించినటువంటి మేమే కాకుండా వివిధ గల్లీలకు చెందిన ప్రతి ఒక్క మా యొక్క మిత్రులు కూడా కలిసి ఇక్కడ మేము వినాయక మండపం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మీకు ఇక్కడ మీ వ్యాపార సముదాయాలు ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి, మీకు చాలా రకంగా చందాలు వస్తాయని చాలా మంది మాట్లాడడం జరుగుతుంది. కానీ ప్రతి ఒక్కరికి తెలియజేసే విషయం ఏమనగా మేము ఇక్కడ ఎన్ని వ్యాపార సముదాయాలు ఉన్నాయో ఏమున్నా ఎవరి దగ్గర కూడా ఇప్పటి వరకు కూడా కనీసం మేము ఇక్కడ 20 సంవత్సరాల నుంచి వినాయకుడిని ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఎవరి దగ్గర కూడా ఇప్పటి వరకు మేము ఒక రూపాయి కూడా విరాళంగా తీసుకోవడం జరగలేదు. మేము ఎవరైతే వినాయక మండపం సంబంధించిన సభ్యులు ఉన్నామో ఫ్రెండ్స్ సభ్యులం మేమే ప్రతి ఒక్కరం కూడా మాకు తోచిన కాడికి మేమందరం కూడా మా సొంతంగా విరాళాలు ఇచ్చుకొని ఈ యొక్క వినాయకుని మూర్తిని ప్రతిష్ఠించడం జరుగుతుంది. మేము ప్రతి ఏడు ఈ యొక్క వినాయకుడిని హైదరాబాద్లోని ధూల్పేట నుండి తీసుకురావడం జరుగుతుంది. ఈ సంవత్సరం మీరు చూసినట్టు కనుకైతే మా యొక్క వినాయకుడి ప్రత్యేకత క్షీరసాగర మదనం. దేవతలు రాక్షసులు క్షీరసాగర మదనం కోసం చేస్తుంటే
అమృతం వెలుకొస్తుంది. ఆ కాన్సెప్ట్ పైన ఈసారి వినాయకుడిని ప్రతిష్ఠించడం జరుగుతుంది. హైదరాబాద్ నుండి దూల్పేట నుండి ఈ ప్రతిమ తీసుకురావడం జరిగింది. ఎప్పుడు లేని విధంగా ఈ ఏడు పెద్ద మొత్తాన వర్షాలు పడడం జరిగింది. అయినా మా యొక్క సభ్యులందరూ కూడా ఎలాంటి వర్షాన్ని కూడా లెక్క చేయకుండా వర్షంలో వెళ్లి ఈ మూర్తిని మేము 3 రోజులు కష్టపడి విగ్రహాన్ని తీసుకురావడం జరిగింది హైదరాబాద్ నుండి.